కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. క్రైస్తవంలో చేరిన ఎస్సీలకు రిజర్వేషన్స్ రద్దు అని ఇవ్వడం జరిగింది. దానిపై మీ స్పందన ఏంటి? అంటే నేనేమంటే మతంలో భాగమైందే కులం, మతంలో భాగమైందే కులం, కానీ మతానికి కులానికి అంటుపెట్టనికి లేదు, మతానికి కులానికి అంటుపెట్టనికి లేదు. ఇక్కడ నువ్వు మనిషివే కాదంటే వాడు మతం మారాడు. అవును, నువ్వు మనిషివే కాదంటే నువ్వు అంటారాను అంటే మారాడు. నీకు కులమే లేదంటే పోలేడు. నువ్వు మనిషివే కాదంటే పోయాడు, నీకు కులమే లేదంటే పోలే. అల్లకి పోయినప్పుడు ఆయనకి కూడా కులం ఉంది. అదంతేందుకు అదే క్రిస్టియన్లో కూడా కులం ఉన్నది, సమానత్వం ఉంది అంటారు. నేనేం చెప్తున్నా, అందులో కూడా కులం ఉన్నది. కానీ వాడు బైబిల్ పట్టుకొని ఇస్తాడు, వాడు బైబిల్ పట్టుకొని ఇస్తాడు, మందిరంలోకి రానిస్తాడు. కానీ హిందూ మతంలో గర్భగుడిలోకి నన్ను రాణిస్తారా? నన్ను ఏమో కూడా తీసుకుపోతాడు, తీసుకుపోరు నేను వస్తా, లేదా నువ్వు ఎక్కడికైనా పోతే పో, మరి నీ ఏమంటే నేను వస్తా చూస్తాను, రానియరు కదా. వాడు బైబిల్ పట్టుకొని అదే మతం యేసుప్రభు ఆ మందిరంలోకి రాణిస్తుండు. వీడు ఖురాన్ పట్టుకొని వీడు ఇళ్ళకి రాణిస్తుండు. ఎందుకు రాణిస్తుండు? ఏదేమైనప్పటికీ మతంలో అందరూ సమానమే అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు వాళ్ళు. కానీ నువ్వు మాత్రం మనుషుల మధ్య చిచ్చు పెట్టి కులాల పేరుతో కులాలకు వృత్తులు సంపాదించి మీరు ఈ వృత్తులనే బతకాలి, మీరు బాంచనా కొడుకులు, మీరు బాంచత్వానికి పుట్టినటువంటి మనుషులు మీరు అని చెప్పి అంటరానితనాన్ని అంటగట్టి మీరు మనుషులే కాదంటే ఆ తత్వాన్ని తట్టుకోలేక కొత్త మతాన్ని పుచ్చుకున్నారు తప్ప అక్కడ కూడా కులం ఉన్నది. కులమేం పోదు కదా, కులమేం పోదు అన్న. అంటే మీరు అన్నట్టుగా క్రైస్తవమై అణిచివేతన లేకుంటే రిజర్వేషన్స్ రద్దు కావాలనే ఆలోచన ఇది ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మతాన్ని ఎత్తేయడం కోసం, ద సేమ్ టైం అందులో ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రమే, దళితులకు మాత్రమే రిజర్వేషన్ రద్దు అనుకున్నప్పుడు అలా బీసీలు కూడా ఉన్నారు, ద సేమ్ టైం అలా ఓసీలు కూడా ఉన్నారు కదా. అన్ని రకాల కులాలు ఉన్నారు అందులో. రెండోటి క్రిస్టియన్లో అతిపెద్ద స్థానాలలో మొత్తం రెడ్డిలు వెలమలు బ్రాహ్మణ్సే ఉర్రు. అరే నాయన ఈ మాలమాదిగోళ్ళ కంటే మీరు మనుషులే కాదురా అంటే అవమానం కొద్దీ ఆ యేసుక్రీస్తు మతంలో పోయిర్రు. ఈ రెడ్డి కాపులు ఎలమలు కమ్మలు బ్రాహ్మణులు మీకు ఏడో అవమానం జరిగిందని పోయిరు. పోయి నాకు అర్థం కాదు, అవమానాలు చేసిందే మీ కులాలు కదా, మరి మీరేం బేకనికి పోయిరు? ఈ క్వశ్చన్లు వీళ్ళు అడగాలి కదా. మరి మతంలో భాగం సారీ హిందూ మతం నుంచి పోతే అది ఖచ్చితంగా మతం మారిన తర్వాత రిజర్వేషన్ ఉండదు అనుకుంటేందుకు. ఏ మతం అయినా సరే క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలో రాయలేదా? ముస్లింలకు రిజర్వేషన్ల భాగం రాయలేదా? ఈ గట్టిగా మాట్లాడితే ఈ దేశంలో మనిషిని మనిషిగా చూడనటువంటి వలస వచ్చినటువంటి బిచ్చగాండ్లు అయినటువంటి ఆర్య బ్రాహ్మణుల వ్యవస్థను నిర్మాణం చేసి నడిపించినటువంటి బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్లు రాసిరు కదా రాజ్యాంగంలో. మరి ఆధిపత్య కులాలుగా పేరు పరిగణిస్తున్నటువంటి బ్రాహ్మణులు, ఇక్కడ ఉన్నటువంటి వెలమలు కమ్ములు కాపలు కోమట్లు వీళ్ళ రిజర్వేషన్లు వదిలేసుకుంటారా? మీరు పెద్ద కులాలని చెప్పి ఒప్పుకుంటారు కదా. పెద్ద కులాలకు రిజర్వేషన్లు ఎందుకు? వాళ్ళే 10% తీసుకున్నారు. నేను అదే అంటున్నా, పెద్ద కులాలకు రిజర్వేషన్లు ఎందుకు? యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయిపోయి మొదటి సంతకం రెడ్డిలకు 10% రిజర్వేషన్ కావాలని చెప్పి ఆ ఫైల్ మీద మొదటి సంతకం పెట్టింది. ఎట్లా పెట్టినావు? పెట్టకూడదు కదా. కాబట్టి నేనేమంటానంటే నువ్వు మనిషివే కాదంటే నేను కొత్త మతం పుట్టుకొచ్చింది బిడ్డ. ఆ మతం పుట్టడానికి కారణం కూడా నువ్వే. ఈ దేశంలో ఇంకా అంటరానితనం ఉందంటారు? లేదని అయితే నేను అనుకుంటలేను. మరి లేదని అయితే నేను అనుకుంటలేను. ఎందుకనంటే నువ్వు ఎన్ని పాటలు పాడి, ఎంత తెలివిగా మాట్లాడు, ఎంత ఇంటెలెక్చువల్ మాట్లాడు, నువ్వు ప్రపంచ దేశాల ముచ్చట చెప్పు, ఖండాల 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 ఖండాలు దాటిపోయి ఈ భూమండలం గురించి నువ్వు మాట్లాడు. సుఖరాం నడిసే అన్ని విన్న తర్వాత సుఖరాం నడిసే ఆయన ఇంటి ఆయన అంటారు. వాళ్ళ నాయన తెలిసిన తర్వాత ఓహో అవునా అని అంటారు. ఉన్నట్ట ఉన్నట్టే. కాబట్టి నేనేమంటున్నానంటే నీ పేరు పెరిగే కొద్దీ, నీ నడక పెరిగే కొద్దీ, నీ సమయం మరీ బిజీ అయినప్పటికీ నువ్వు పేరు పెరిగే కొద్దీ నీ మీద కులం పునాది బలంగా 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 పడుతున్నాడు. నువ్వు ఎవరో తెలవనప్పుడే నీ కులం ప్రచారంలోకి రాదు. నువ్వు తెలిసిన తర్వాత పదే పదే నిన్ను అది పొడుస్తూనే ఉంటుంది. పుండు మీద కారం చెల్లాడు. కులం అనేది పోదు, ఆ వివక్షత అనేది పోదు. చూసే విధానం రూపాంతరం చెందండి అంతే. నేనేమంటున్నా అంటే అన్న, ఊళ్ళో గోసి కట్టుకుంటూ పటేల్, హైదరాబాద్కి వచ్చి సూట్ బూట్ వేసుకుంటూ కార్పొరేట్, అంతే సింపుల్. ఇంకోటి ఏమనంటే ఇప్పుడు నేనున్నా ఈ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది, అందరూ అనలేను కానీ, అరే ఏం రాయి వీడు మొత్తం వీడు ఒక్కడ వచ్చి నిలబడ్డాడు, ఇప్పుడు కూడా లేకుండా అయిపోయాడు, ఎవరిని లేకుండా చేసిండు. అరే నాయన నేను ఎందుకు చేస్తాను, లేకుండా చేస్తాను నయమోదినా చంద్రబాబు రా నాయన, లేకపోతే రాజశేఖర రెడ్డినా కాదు కదా. నేనేమంటున్నా అంటే మీకు మీరే సతికిలా పడిపోయారు, ఎక్కడనో ఆశపడ్డరు, ఎన్నో తినేసిన ఎంగిలి మొక్కలు కంకుతున్నారు కాబట్టి కుక్క కూనలు అయ్యి గడిల చుట్టూ, నేతల చుట్టూ, నేతల కార్ల చుట్టూ, వాళ్ళు వస్తే సభల చుట్టూ, వాళ్ళు సభ పెడితే వేదికల చుట్టూ, ఆ వేదికల మీద గంతులేసే కాడు బిడ్డ. నేను అట్లా లేను.
అయ్య పొగడుతోని కన్నడ పొగడుతూనే ఉన్నా గిట్టనే ఉన్నాను నేను. అందుకే ఏమంటున్నానంటే నేను ఎంత చేసినప్పటికీ కూడా కులం అనేది పోదు. నాకు కులం ఏముండొద్దు అని చెప్పి వేరే కులం పిల్లని పెళ్లి చేసుకుంటూ సుఖరాం నడసాయ, వేరే కులం పిల్లని చేసుకుంటూ సుఖరాం నడసాయ. కానీ కులం పోతుందనా మీదికి? 7 దాకా ఎందుకు? ఇంట్లోకి పోతే మా అమ్మ మా భార్య పూజమ్మని ఒప్పుకోదు, మా అక్క చెల్లెళ్ళు ఒప్పుకోరు. నా పెళ్ళి అయ్యి 3 పిల్లలు, పెళ్ళి అయ్యి 14 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ మా అమ్మ పళ్ళ మీద పళ్ళు వేసి నా పిల్లలకి ఎరడన్నా బట్ట తెచ్చింది కాదు, ఓ ముడ్డి గడికి ముద్దు తుడిచింది కాదు. ఎందుకు చెప్తున్నా ఈ మాటలు అంటే కులం అనేది పోదు. నన్ను కన్నా తల్లికే కులం ఉంది భయ్, పక్కింటోరికి ఉండదా అనడం కోసం చెప్తున్నది అంతే. నన్ను కన్నా తల్లికే కులం ఉన్నది. నన్ను మా అమ్మ కడుపులో ఉమ్మనీరులో నేను పడ్డప్పుడు నేను ఏ కులం పిల్లని చేసుకుంటామని చెప్పి కన్నాం అనుకును. నాతో పాటు ఉమ్మనీరులో కులాన్ని కూడా కన్నావా అమ్మ? కనలేదు కదా. నువ్వు ఎట్టయితే నొప్పులు తీసిన వాళ్ళమ్మ కూడా అట్టనే నొప్పులు తీసి ఉంటుంది కదా. ఎందుకు నీ నొప్పులు మర్చిపోయి కులానికి ఉన్నటువంటి గొప్పని మహిళ పెట్టుకొని మాట్లాడుతున్నావు అంటే నీది కూడా ఇన్ని రోజులు నా కొడుకుని పెంచినటువంటి ప్రేమ కూడా కులంతో కూడుకున్నటువంటి కపట ప్రేమే కదా. అంటే దానిపై మీరు ఒక పాట కూడా వాడడం జరిగింది. కులము పోతన్నా నేను అందుకే చెప్తున్నా. భారతదేశంలో పుట్టుడుని చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని మతాలది ఉన్నది గొప్ప. నేను జంతువయ్యి జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును, నేను బండరాయినైనా భగవంతుడాని పూజిద్దురు. భారతదేశములో మనువాదం వంతులేని కుల గజ్జిమయం. కులము లేకపోతే హిందూ మతాన్ని ప్రేరేపిస్తూ హిందూ మతాన్ని వాడుకుంటున్నటువంటి బీజేపీ ఆటలు నడవై. మతం నిశ్శబ్దంగా ఉంటే బీజేపీ ఆటలు నడవై. మతంలో భాగమై విధ్వంసాలు జరగకపోతే బీజేపీ ఆటలు నడవై. ముస్లింల మీద దుమ్మెత్తి పెయ్యకపోతే బీజేపీ ఆటలు నడవై. గోమాతను జాతీయ జంతువుని చేస్తే బీజేపీ ఆటలు నడవై. క్రిస్టియన్లను ఇక్కడి నుంచి ఎల్లగొడితే బీజేపీ ఆటలు నడవై. ఏదో ఒకళ్ళు నిత్యం వ్యవస్థలో నిర్మాణం చేయకపోతే బీజేపీ ఆటలు నడవై. ఏదేమైనప్పటికీ దేవుడు అనే పదం లేకపోతే వాళ్ళకు పూటే గడవది. విముక్తి లేనటువంటి భక్తిలో ప్రజల్ని నెట్టేసి వాళ్ళని బానిసలం చేసి దేవుణ్ణి వాళ్ళు వాడుకొని రాజ్యాన్ని పాలిస్తున్నారు. వేడుకున్నటువంటి ప్రజల్ని వాళ్ళు పాలిస్తున్నారు. దేవుణ్ణి వాడుకోవడం నేర్చినోడు రాజ్యాన్ని వెళ్తాడు. ఇది గుర్తుపెట్టుకోరు క్లియర్గా. దేవుణ్ణి వాడుకోవడం నేర్చినోడు రాజ్యాన్ని వెళ్తాడు. వేడుకున్నోడు మాత్రం ఖచ్చితంగా గుడి మెట్ల కాడ అడక తింటాడు. ఇది క్లియర్.